व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः నమో నమః. అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటిది మహాత్ములందరూ ఇదే చెప్తున్నారు. శాస్త్రాలన్నీ ఇవే చెప్తున్నాయి. ప్రతి మహాత్ముడు కూడా అన్నమాట. ఇంతగా ఇంతమంది చెప్తున్నప్పటికీ కూడా దీన్ని పట్టించుకోవటం లేదు. పట్టించుకోనప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తారు? లోపల ఉన్నటువంటి భగవంతుడు ఇక్కడ మనిషి ఇంత దుఃఖాన్ని అనుభవించడానికి కారణం ఏమిటి? ఆయన ఉన్నారు అని గుర్తించలేకపోవటమే, ఆయన లోపల ఉన్నారు అని గుర్తు చేసుకోకపోవటమే ఈ దుఃఖానికి కారణం. అంతే, మరేమీ కాదు. పైపెచ్చు రకరకాలైనటువంటి కోరికలు కోరుతూ ఉంటారు. భగవంతుడు నాకేం చేశాడు, నువ్వేం చేశావని ఆయన రోజు కూడా కనిపెట్టుకుని ఉన్నారు. నీలో ఏదైనా మార్పు వస్తుందా అని గమనిస్తూ ఉన్నారు. ఆయన చెప్పినట్లు నడుచుకుంటావా అని గమనిస్తూ ఉన్నారు. ఆయన చెప్పింది ఏమిటి ఏమో తెలియదు. భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్పారు. ఏం చెప్పారో తెలియదు. దాన్ని ఎప్పుడు పట్టించుకోము. పక్కింటి వాళ్ళు ఏదో చెప్తే వింటాము, ఎదురింటి వాళ్ళు ఏదో చెప్తే వింటాము, రోడ్డే పోయే వాళ్ళు ఏదో చెప్తే వింటాము, వినిపించుకుంటాము, అది చేస్తూ ఉంటాము. అంతే తప్ప భగవంతుడు ఏం చెప్పారు అనేటటువంటి దాని మీద మనం దృష్టి పెట్టినప్పుడు, భగవంతుడు చెప్పిన దాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు భగవంతుడు మనకి ఏం చేస్తారు? ఇప్పుడు మనం కొట్టేటటువంటి కొబ్బరికాయకి ఏమన్నా ఆశపడతాడా? ఆయన ఏమన్నా ఆయన ఏం చెప్పారు అన్నదాన్ని పట్టించుకోకుండా ఒక కొబ్బరికాయ కొడితే ఏమన్నా ఆశపడతాడా? లేకపోతే నువ్వు 10 రూపాయలు ఏమైనా ఉండీలో వేస్తే సంతోషపడతాడా? ఆయన చెప్పినట్లుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన చెప్పినట్లుగా ఆయన మీరు మారాలి అని కోరుకుంటున్నారు ఆయన. కానీ అది పట్టించుకున్నప్పుడు ఇక్కడ మనిషికి దుఃఖం అన్నది తప్పదు కదా. ఈ మనిషి సుఖంగా శాంతిగా ఉండాలన్నదే భగవంతుని యొక్క కోరిక. అంతే, అది ఒక్కటే కోరుకుంటున్నారు ఆయన. అది ఒక్కటే. ఆయనకేం ఆభరణాలు అవసరం లేదు, ఆయనకేం నువ్వు కొట్టే కొబ్బరికాయలు అవసరం లేదు, నువ్వు పెట్టే నైవేద్యాలు కూడా అవసరం లేదు. ఆయన ఏదైతే చెప్పారో దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టమని ఆయన కోరుకుంటున్నారు. నువ్వు ఆచరణలో పెడుతున్నావా లేదా అనేది గమనించుకుంటూ ఉన్నారు ఆయన. ప్రతి క్షణము కూడా నిద్రపోతున్నా కానీ ప్రతి క్షణము కూడా నిన్ను కనిపెట్టుకుని ఉన్నారు. నిద్రపోతున్నప్పుడు కూడా నీ గుండె సరైన విధంగా కొట్టుకోవాలి అన్నా, రక్త ప్రసరణ సరైన రీతిలో జరగాలి అన్నా,
నీ శ్వాస సరైన రీతిలో జరగాలి అన్నా, నీ దేహంలో ప్రతి అవయవము కూడా దాని పని అది చేయాలి అన్నా ఆయన శక్తితోనే కదా జరుగుతున్నది. ప్రతిదీ కూడా ఆయన శక్తితో కదా. నువ్వేమైనా నీ దేహంలో అవయవాలు ఈ విధంగా పని చేయాలని వాటి చేత నువ్వేమన్నా పని చేయిస్తున్నావా? నువ్వేమన్నా పని చేయిస్తున్నావా? ఇది ఎప్పుడు నీవు తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి ప్రతి క్షణము కూడా నీ దేహంలో ఏ అవయవం ఏ విధంగా పనిచేయాలనేది ఆ తండ్రే కదా నిర్దేశిస్తున్నది. కావాలని దాన్ని నువ్వు ఇంకా చెడగొట్టుకుంటున్నావు రకరకాలుగా. ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుస్తూ, వ్యతిరేకంగా ఆలోచిస్తూ, వ్యతిరేకమైన దాన్ని తింటూ, వ్యతిరేకమైన దాన్ని తాగుతూ, వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ నీ దేహాన్ని నాశనం చేసుకుంటున్నావు. మానసికంగాను ఎంతో వేదన అనుభవిస్తున్నావు. అలాగే నీ చుట్టూతో కూడా ఎన్నో ఘర్షణలు అనుభవిస్తూనే ఉన్నావు, ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నావు. ఇవన్నీ కూడా ఇలాగే జరుగుతున్నాయని తెలిసినప్పటికీ కూడా భగవంతుడు ఏం చెప్పారు అనేటటువంటి దాని మీదకి మన ధ్యాస వెళ్ళనప్పుడు ఆ తండ్రి మన దేహంలోనే ఉండి ప్రతి క్షణము కూడా గమనిస్తున్నారు అనేటటువంటి ఆ పరమ సత్యాన్ని పట్టించుకోనప్పుడు, దానికి తగ్గట్లుగా మారినప్పుడు, ఇప్పుడే కాదు ఇకపై కూడా అనేక జన్మలలో నువ్వెంతో దుఃఖాన్ని అనుభవిస్తావు అనేటటువంటిది తండ్రి చెప్తున్నారు. ఇది పరిస్థితి ఇక్కడ. దీనివల్ల ఏమవుతుంది? మనిషి దుఃఖంలోనే మునిగి తేలుతూ ఉంటాడు. చివరి క్షణంలో కూడా ఏదో ఒక విషయం గురించి బాధపడుతూనే భయపడుతూనే ఆందోళన పడుతూనే అశాంతితోనే ఈ దేహం వదిలిపెడతాడు. ఆ తర్వాత మళ్ళా జన్మలు. మానవ జన్మ అన్నదే కాదు కదా, 84 లక్షల జీవరాశిలో ఏ జన్మ వస్తుందో తెలియదు. ఎంత బాధ అనుభవించాల్సి ఉంటుంది. ఎవరి గొయ్యి వాళ్ళు తవ్వుకుంటారు అంటారు, అట్లా ఉంది ఇక్కడ. మళ్ళీ వచ్చే జన్మలకు కూడా ఈ దుఃఖం అనుభవించడానికి తగిన విధంగానే ఇక్కడ మనం పాత అలవాట్ల ప్రకారంగానే నడుచుకుంటూ ఉన్నాం. దాని నుంచి బయటపడి ఇకనైనా ఈ జీవితం అంతా సుఖంగా శాంతిగా ఉండాలి అన్నప్పుడు, అలాగే మన చుట్టూతో కూడా అందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలి అన్నప్పుడు దానికి ఒక్కటే మార్గం ఏమిటి అంటే భగవాన్ ఉవాచ, భగవంతుడు నా తండ్రి, నాకు ఈ మానవ జన్మ ప్రసాదించినటువంటి నా తండ్రి ఏం చెప్పారు అనేటటువంటి దాన్ని అవగాహన చేసుకుని తండ్రి చెప్పినట్లుగా నడుచుకోవటం అన్నది. అలాగే సర్వాంతర్యామి అయినటువంటి సర్వజ్ఞుడైనటువంటి తండ్రి అందరిలోనూ కూడా కొలువై ఉన్నారు. ఆ తండ్రి అదే కదా చెప్తున్నారు, ఈశ్వర సర్వభూతానాం హృదయసార్జన తిష్టతి. తండ్రి అందరి హృదయాల్లోనూ కూడా ఉన్నాను అని చెప్తున్నారు. సర్వస్య శాహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల్లోనూ కూడా కొలువై ఉన్నానని మరలా చెప్తున్నారు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశ స్థిత అని చెప్తున్నారు. అందరిలోనూ కూడా ఆత్మగా ఉన్నది నేనే అని చెప్తున్నారు. అలాగే ప్రతిదీ కూడా గమనిస్తూ ఈ దేహంలోని అవయవాలు వాటి పనులు అవి చేసుకోవటానికి అనుమతిస్తూ ఆ శక్తిని ఇస్తూ ఉన్న పరమాత్మను నేనే అని చెప్తున్నారు.
ఇన్ని విధాలుగా చెప్తున్నప్పటికీ కూడా మనం పట్టించుకోనప్పుడు ఈ దుఃఖం అన్నది ఇలాగే ఉంటుంది కదా. సరే, అయింది అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి ఏమందిస్తున్నట్లు అన్నది. ఇక్కడ ఏదైనా పెద్దవాళ్ళు నేర్చుకుంటేనే కదా పిల్లలకి తెలియచేసేది. ఏం నేర్చుకున్నట్లు? భగవంతుడంటే ఇష్టము అనేది ఆ మాట ఒక్కటి చెప్తూ ఉంటారు. భగవంతుడైతే ఇష్టమైతే నిజానికి భగవంతుడు ఏం చెప్పారు అన్నదాన్ని తెలుసుకోవాలా, అవసరం లేదా? భగవంతుడు ఏం చెప్పారు అనేది తెలుసుకోవాలి కదా. తెలుసుకుని అది ఆచరణలో పెట్టి తీరాలి కదా. మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకోసం మనం ఇక్కడ ఒక 2 పనులు చేస్తున్నాం ముఖ్యమైనటువంటివి. దానిలో మొట్టమొదటిది, తండ్రి నాకేం చెప్పారు అని తెలుసుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టుకోవటం అనేటటువంటిది. మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు తండ్రి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా ఉండేలాగా చూసుకోవటం అన్నది. శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని స్వరూపము. భగవంతుడే భగవద్గీత, భగవద్గీతే భగవంతుడు అన్నంతగా శ్రీమద్ భగవద్గీత పట్ల అచంచలమైనటువంటి భక్తి భావన ఏర్పరచుకుని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని స్వరూపమే అనే భావనతో భగవద్గీత ఆరాధిస్తూ, భగవంతుడు నా తండ్రి, నాకు ఈ మానవ దేహం ప్రసాదించినటువంటి నా తండ్రి నాకేం చెప్పారు అని తండ్రి చెప్పిన దాన్ని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టుకోవటం అన్నది ఇది మొదటి విషయం. రెండవ విషయం, సర్వంతర్యామి సర్వజ్ఞుడు అయినటువంటి తండ్రి, సర్వవ్యాపకమైనటువంటి నా తండ్రి ఈ దేహంలో కూడా ఉన్నారు అనేది ఇన్ని శాస్త్రాల్లో చెబుతున్నారు. ప్రత్యేకించి భగవాన్ వాచ, భగవంతుడు భగవద్గీతలో చెబుతున్నారు. ఖచ్చితంగా ఇది పూర్తి విశ్వాసం ఏర్పరచుకోవాల్సినటువంటి విషయం. చెక్కు చెదరినటువంటి విశ్వాసం, సడలిపోనటువంటి విశ్వాసం. భగవంతుడు ఉన్నారు ఈ దేహంలో, జీవస్వరూపంగా ఉన్నారు. జీవనం సర్వభూతేషు అని చెప్తున్నారు ఆయన. జీవం నేనే అయి ఉన్నాను అని చెప్తున్నారు. జీవము ఆయన అయినప్పుడు ఈ దేహంలో ప్రతి అవయవము కూడా దాని పని అది చేసుకోవటానికి కారణం ఆయన అయి ఉన్నప్పుడు ఇంకా నమ్మకపోతే ఎలాగ? అసలు మానవ జన్మ వచ్చినందుకు మనిషిగా బ్రతకటం ఎలాగా అన్నది భగవంతుడు మనకు తెలియచేస్తున్నారు భగవద్గీతలో. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని భగవంతుడు నా దేహంలో కొలువై ఉన్నారు అనేది ఆ తండ్రిని ప్రతి క్షణము కూడా స్మరించుకుంటూ ఓం శ్రీ పరమాత్మనే నమః. బయట చూడటం కాదు, లోపల ఉన్నారు అని గుర్తు చేసుకుంటూ ఓం శ్రీ పరమాత్మనే నమః అన్నప్పుడు లోపల ఉన్నారు అనే భావన ఉండాలి మీకు. ఏదో మాట వరుసకు తలుసుకోవటం కాదు, లోపలకు దృష్టి వెళ్ళాలి. దీన్నే అంతర్ముఖం అవ్వటం అంటారు. ఓం శ్రీ పరమాత్మనే నమః అన్నప్పుడు లోపల ఉన్నారు అనేటటువంటి భావనతో ఆ నమస్కారం అన్నది మనం పెట్టాలి. ఎక్కడో ఉన్నాడు అని కాదు. ఎక్కడో ఉండవచ్చు, ఆయన లేని తావు లేదు. కానీ ఇక్కడ ఉన్న ఆయన సంగతి ఏమిటి? ఈయన్ని పట్టించుకోవా? బయట అక్కడున్నారు ఇక్కడున్నారు అని చెప్పేసి తిరుగుతున్నావు.
బాగానే ఉంది, అక్కడ పూజలు చేస్తున్నావు, మంచిదే, కాదంటం లేదు. ఎందుకనంటే ఆయన అంతటా ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ ఉన్న ఆయన సంగతి ఏమిటి? ఈయన్ని పట్టించుకోకుండా, ఇక్కడ ఉన్న ఆయన్ని పట్టించుకోకుండా, ఈ దేహం ఇలా ఉండటానికి కారణమైనటువంటి ఆయన్ని పట్టించుకోకుండా, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడ అంత గొప్పగా చేశాను, ఇక్కడ ఇంత గొప్పగా చేశాను అని చెప్పుకుంటే మరి ఈయన సంగతి ఏంటి అని ఆలోచించాల్సినటువంటి విషయం కాదా? ఆలోచించాల్సిన విషయం కాదా? లేకపోతే అసలు మనం మనిషిని అని చెప్పుకోవటానికి కూడా ఇంకా సిగ్గుపడాలి. తండ్రి అంతగా చెప్తున్నారు భగవద్గీతలో, ఇది గుర్తుంచుకోవాలి. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి. ఆ తండ్రి ప్రతి క్షణము కూడా ఈ దేహం ఇలా ఉండటానికి ఆ శక్తిని ప్రసాదిస్తున్నారు, ఆయన శక్తిని ప్రసాదిస్తున్నారు అనేది ప్రతిసారి కూడా గుర్తు చేసుకోవాలి. ప్రతి క్షణము కూడా తండ్రి నాకేం చెప్పారు, ఎలా ఉండమన్నారు, నా ఆలోచనలు ఎలా ఉండాలని చెప్తున్నారు, నా మాటలు ఎలా ఉండాలని చెప్తున్నారు, నా చేతులు ఎలా ఉండాలని చెప్తున్నారు నా తండ్రి. నిజానికి ఇన్ని సంవత్సరాలు అశ్రద్ధ చేశాను. ఇంకా ఈ జీవితం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. మృత్యువు ఏ క్షణమైనా రావచ్చు. ఉన్న ఈ జీవితాన్ని అయినా తండ్రి ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా ఈ జీవితాన్ని సాగించాలి అంతే. అలాగే నా దేహంలో భగవంతుడు ఉన్నాడు అని అనుకున్నప్పుడు మరి ఎదుటి వాళ్ళ దేహంలో కూడా భగవంతుడు ఉన్నారు కదా. ఖచ్చితంగా అందరి దేహాల్లోనూ కూడా పరమాత్మ కొలువై ఉన్నారు కదా. మరి ఎదుటి వాళ్ళ దేహాన్ని నువ్వు చూసినప్పుడు నీకు దేవుడు గుర్తు రావటం లేదా? దేహంలో ఉన్న దేవుడు గుర్తు రావటం లేదా? ఆ వ్యక్తి బాధపడుతుంటే నువ్వన్న మాటల వల్ల, నువ్వు చేసే పనుల వల్ల ఆ వ్యక్తి బాధపడుతున్నప్పుడు ఆ దేహంలో ఉన్నటువంటి భగవంతుడికి బాధ కాదా? అది కూడా ఆయనే చెప్తున్నారు. 16వ అధ్యాయంలో ఆ తండ్రి స్పష్టంగా చెప్తున్నారు, నువ్వు అహంకారంతో, బలంతో, దర్పంతో, కామంతో, క్రోధంతో నువ్వు ఇలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళని బాధకు గురి చేస్తున్నప్పుడు, ఎదుటి వాళ్ళని నీ చూపులతోనూ, మాటలతోనూ, చేతలతోనూ, నువ్వు చేసే పనులతోనూ కూడా బాధకు గురి చేస్తున్నప్పుడు నీ దేహంలోనూ ఎదుటి వాళ్ళ దేహంలోనూ ఉన్నటువంటి నేనెంతో బాధకు గురవుతున్నాను అనేది భగవంతుడు స్వయంగా చెప్తున్నారు శ్రీమద్ భగవద్గీతలో. నేను బాధపడుతున్నాను అని చెప్తున్నారు మన తండ్రి, మనకి ఈ దేహాన్ని ప్రసాదించిన తండ్రి, మనలో జీవస్వరూపంగా ఉన్నటువంటి తండ్రి నేను బాధపడుతున్నాను అని చెప్తున్నారు. వినిపించుకోవాలా వద్దా? మన పట్ల ఎంతో ప్రేమతో తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి తండ్రి, మనం అడక్కపోయినా మన దేహంలో ఈ అవయవాలన్నీ కూడా సరైన రీతిలో పనిచేసేలాగా శక్తినిస్తున్నటువంటి తండ్రి, పట్టించుకోవసరలా. నేను బాధపడుతున్నాను అంటున్నారు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టినప్పుడు అది నాకు బాధ కలుగుతుంది అంటున్నారు. అందుకోసం ఎవరిని చూసినప్పటికీ కూడా ఆ దేహంలో నా తండ్రి కొలువై ఉన్నారు అని ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః
ఖచ్చితంగా ఇలా చెప్పేటప్పుడు మీ దృష్టి ఆ దేహంలో నిరాకారంగా ఉన్నటువంటి పరమాత్మను గుర్తు చేసుకుంటూ చెప్పాలి. అలాగే మీరు విడిగా ఉన్నప్పుడు ఓం శ్రీ పరమాత్మనే నమః అనుకుంటున్నప్పుడు, కూర్చుని జపం చేసుకుంటున్నప్పుడు ఓం శ్రీ పరమాత్మనే నమః అని, లేదా కూర్చుని కాస్త కళ్ళు మూసుకొని ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః. ఈ విధంగా ఆ తండ్రిని స్మరించుకుంటున్నప్పుడు మీరు ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా ఆ పనులు చేస్తున్నప్పుడు తండ్రిని స్మరించుకుంటూ ఓం శ్రీ పరమాత్మనే నమః అని తండ్రిని గుర్తు చేసుకోవాలి. ఎక్కడ ఉన్నారని గుర్తు చేసుకోవాలి. నీ దేహంలో ఉన్నారని గుర్తు చేసుకోవాలి. ఈ దేహంలో ఉన్నారు. నిద్రలేసింది క్షణం మళ్ళా నిద్రకు ఉపక్రమించేంత వరకు కూడా నీ దేహంలో పరమాత్మ ఉన్నారు. అలాగే అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నారు, అన్నిటా కూడా పరమాత్మ ఉన్నారు అనేది గుర్తు చేసుకుంటూ ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః. ఆ తండ్రిని అలాగే స్మరించుకుంటూ ఉండాలి అనేది ఆ తండ్రి చెప్తున్నారు మనకు. ఆ తండ్రి చెప్తున్నారు మనకు. శ్రీమద్ భగవద్గీతలో తండ్రి మనకు స్వయంగా చెప్తున్నారు. ఇలా నువ్వు చేసినప్పుడు అప్పుడే నువ్వు ఈ దుఃఖం నుండి బయటపడతావు అనేది మనకు తండ్రి చెప్తున్నారు. శ్రీమద్ భగవద్గీత మనం చూసినట్లయితే మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అదచేత్వమహంకారాత్ న శ్రోష్యతి వినంక్ష్యసి. భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు, మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. నీ మనసు ఎప్పుడు కూడా నా మీద లగ్నం చెయ్యి. ఈ విధంగా చేసినట్లయితే నా అనుగ్రహంతో, మత్ప్రసాదాత్, నా అనుగ్రహంతో నీవు ఈ దుఃఖం నుండి నువ్వు బయటపడతావు. నా అనుగ్రహం వల్ల ఈ సంకటాల నుంచి, నువ్వు ఈ దుఃఖం నుంచి, ఈ బాధల నుంచి, ఈ జన్మ మరణ చక్రం నుంచి నువ్వు బయటపడతావు అనేటటువంటిది చెప్తున్నారు. అదచేత్వమహంకారాత్, అలా కాకుండా అహంకారంతో నా శ్రోష్యసి, నా మాట వినకపోయినట్లయితే నాశనమవుతావు అని చెప్తున్నారు. విన్నారా ఇది ఎప్పుడైనా? విన్నారా ఈ మాట ఎప్పుడైనా? ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సిన మాట ఇది. ప్రతి మనిషి కూడా భగవంతుడు అని అంటున్నాం కదా. అంటున్నప్పుడు ఇది తెలుసుకోవద్దా మనం? మన మనస్సు ఆయన మీద లగ్నం చేసి ఆయన్ను స్మరించుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ఈ అవరోధాల నుండి, ఈ దుఃఖం నుండి, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతాము అని ఆయన చెప్తున్నప్పుడు అదేమీ పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం గుడ్డెద్దు చేలో పడ్డట్లు అంటారు. అలాగా ప్రవర్తిస్తున్నప్పుడు, ఎవరేది చెప్తే అది చేసుకుంటూ పోతున్నప్పుడు, తెగిన గాలిపటాల్లాగా ఉన్నప్పుడు ఆ తండ్రి మనల్ని ఏ విధంగా రక్షించగలడు? ఆ తండ్రి రక్షణ కోరుకుంటున్నాం కదా మనం. ఆ తండ్రి రక్షణ కోరుకుంటున్నప్పుడు ఆ తండ్రి ఎలా ఉండమని చెప్పారో అలా ఉండి తీరాలి కదా. అప్పుడే కదా ఆయన మనల్ని రక్షించేటటువంటిది. ఆయన్ను స్మరించుకుంటూ ఉన్నప్పుడు ఆ రక్షణ మనం పొందుతాము. అలా కాకుండా ఆయన ఏది చెప్పారో వినిపించుకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగానే మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు అలాగే సాగుతూ ఉన్నప్పుడు
వినంక్షసి, నాశనమవుతావు, పతనమవుతావు, దుఃఖాలు పాలవుతావు, మరల జన్మలు వస్తాయి అనేది చెప్తున్నారు. సర్వకర్మణ్యాపి సదా కుర్వణో మద్వ్యపాశ్రయ మత్ ప్రసాదాదవప్నోతి శాశ్వతం పరమవ్యయం అని చెప్తున్నారు. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలో శ్లోకాలు ఇవి. సర్వకర్మణ్యాపి సదా కుర్వణో, నువ్వు ఎప్పుడు ఏ పని చేసుకుంటున్నప్పటికీ కూడా నీ ముందన్న పనులన్నీ కూడా మానేయమని నేను చెప్పటం లేదు. సన్యాసం పేరుతో భార్యాబిడ్డలను వదిలేసి చేసే పనులను వదిలేసి ఎక్కడికో అరణ్యాలకు పారిపోమని నేనేం చెప్పటం లేదు. నీ ముందున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, నీ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, తల్లిగా నీ ధర్మం, తండ్రిగా నీ ధర్మం, బిడ్డగా నీ ధర్మం, ఇలాంటి ధర్మాలు ఎన్నో ఉన్నాయి నీకు. ఈ ధర్మాలన్నీ కూడా నువ్వు నిర్వర్తించాలి. ఈ పనులన్నీ కూడా నువ్వు చేసుకుంటూ ఉండాలి. కాకపోతే ఎలా ఉండాలి? మద్వ్యపాశ్రయ, నన్ను ఆశ్రయించి ఉండాలి. నన్ను ఆశ్రయించి ఉండటం అంటే ఏంటి? నేను ఏదైతే చెప్పానో దాన్ని పట్టుకుని ఉండాలి. నాకు నా బోధకు తేడా లేదు. నేను నీకు కనపడను కదా, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ కనపడరు కదా. కనపడనటువంటి ఆ పరమాత్మను నువ్వు ఎలా పట్టుకుంటావు? పట్టుకోవాల్సింది దేన్ని? ఆయన బోధను పట్టుకోవాలి. మద్వ్యపాశ్రయ, నన్ను ఆశ్రయించు అంటున్నారు. ప్రతి క్షణము కూడా భగవాన్ వాచ, భగవంతుడు చెప్పారు. ఏం చెప్పారు? నా తండ్రి ఏం చెప్పారు? ఈ పని చేస్తున్నప్పుడు నేను ఎలా ఉండాలి అని భగవంతుడు చెప్పారు. ఒక మాట మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా ఉండాలని నా తండ్రి చెప్పారు. ఏ విధమైన ఆలోచనలు చేయాలని నా తండ్రి చెప్పారు. ఇది ప్రతి క్షణము కూడా ఆలోచించుకుంటూ ఉండాలి. ప్రతి క్షణము కూడా ఈ విధంగా చేసినట్లయితే మత్ప్రసాద అవాప్నోతి, దీనివల్ల శాశ్వతం పదం అవ్యయం, శాశ్వతమైనటువంటి ఆ పరమ పదాన్ని పొందుతావు. అంటే ఆయనతో నువ్వు ఏకమవుతావు అనేటటువంటిది మనకు చెప్తున్నారు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పర బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. ఈ పదం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మచ్చిత్త సతతం భవ, మచ్చిత్త సతతం భవ, మచ్చిత్త సతతం భవ. నీ మనసు ఎప్పుడూ కూడా నా మీద లగ్నమవ్వాలి. నన్ను ఆశ్రయించి నువ్వు ఉండాలి. నా బోధ పట్టుకుని ఉండాలి. నా బోధ నువ్వు ఆచరణలో పెడుతూ ఉండాలి. సతతం, ఎప్పుడూ కూడా. లేనప్పుడు నశ్రోష్యసి వినంక్షసి, నాశనమవుతావు. ఇక్కడ నీకు దుఃఖం అనేది తప్పదు అనేది తండ్రి చెప్తున్నారు. మరి ఇంతగా చెప్తున్నప్పుడు మనకిదేమైనా కష్టమా అంటే ఏమాత్రము కష్టము కాదు. ఏమాత్రం కష్టము కానే కాదు. ఇది చాలా తేలిక. తండ్రి చెప్పిన దాన్ని అవగాహన చేసుకుని కొద్ది కొద్దిగా ఆచరణలోకి తీసుకుంటూ ఉంటే దానిలో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటి అన్నదాన్ని ఆస్వాదించవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించవచ్చు. మీకు తెలవకుండానే మీలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. మీకు తెలవకుండానే మీ దుఃఖం అన్నది హరించుకుపోతుంది అనేటటువంటిది మీకు తెలుస్తూనే ఉంటుంది. ఇదివరకట్లాగా లేము అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అనుభవం అవుతుంది. ఇప్పుడు జీవితం అన్నది సుఖంగా శాంతిగా ఉంది. మనిషి పుట్టిన తరువాత నిజంగా జీవితం అంటే ఏమిటి అనేది నాకు అర్థమైంది. మనిషి ఎలా జీవించాలో నాకు తెలిసింది. ఇదివరకు జీవితం వేరు, తండ్రి బోధ అవగాహన చేసుకున్న తర్వాత ఈ జీవితం వేరు అనేది ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా
గీత గీసినట్లుగా అనుభవానికి వస్తుందన్నమాట. శ్రీమద్ భగవద్గీత ఆచరణలోకి తీసుకుంటున్నప్పుడు స్పష్టంగా మీకు జీవితంలో ఇంతకుముందు భగవద్గీత మీరు చేత్తో పట్టుకోకముందు భగవద్గీత చేత్తో పట్టుకుని భగవద్గీతను హృదయానికి హత్తుకుని భగవంతుడు నాకేం చెప్తున్నారు అన్నదాన్ని ఆచరణలోకి పెట్టిన తర్వాతను స్పష్టమైన మార్పు మీరు గమనించగలుగుతారు. దానిలో తిరుగులేదు అంతే. ఆ తండ్రి అంతగా చెప్తున్నారు. నిజానికి చూడండి, ఇప్పుడు దాకా నువ్వు ఏదేదో చేశావు, తెలియక చేశావు, అవన్నీ కాదు. ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తుంచుకో, నీకు ఒక రహస్యాన్ని నేను చెప్తున్నాను, ఒక పరమ రహస్యాన్ని నేను నీకు చెప్తున్నాను అని సర్వగుహ్యతమం భూయ శృణుమే పరమం వశ ఇష్టోస్మి దృఢమితి తతో వక్ష్యామితే హితం. నువ్వు నాకు ఇష్టమైన దానివి కాబట్టి నేను నీకు ఇది చెప్తున్నాను. ఏం చెప్తున్నానో తెలుసా? సర్వగుహ్యతం, అన్నిటికన్నా రహస్యాన్ని చెప్తున్నాను. అన్నిటికన్నా కూడా ఒక రహస్యమైనటువంటి దాన్ని నేను నీకు చెప్తున్నాను. పరమం వశ, ఇది అన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటిది. దీనికన్నా ఉత్తమమైనటువంటిది లేనే లేదు. భగవంతుడు చెప్తున్నారు, చెప్పిన తర్వాత అది ఉత్తమమైంది కాకుండా ఎలా ఉంటుంది? వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు అనుకుంటూ ఏదేదో చేసుకుంటూ పోయి మేము భగవంతుడికి దగ్గర అవుతున్నాము, భగవద్ అనుగ్రహాన్ని పొందుతున్నాము అంటే ఏ విధంగా పొందుతారు? భగవంతుడు ఏం చెప్పారో ఆ ఉత్తమమైనటువంటిది ఏదైతే ఉందో దాన్నే పట్టుకోవాలి కదా. అది కదా మనకు కావలసినటువంటిది. అందుకని ఆ తండ్రి అంత ప్రేమగా చెప్తున్నారు. ఏమని? ఇష్టోస్మి. ఇష్టం అంటే తెలుసు కదా, నువ్వంటే నాకు ఇష్టము అని చెప్తున్నారు. అంత రహస్యమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది నీకు నేను చెప్తున్నాను. ఇష్టోస్మి దృఢమితి. దృఢమితి అంటున్నారు. ఏదో మామూలు ఇష్టం కాదు. ఇక్కడ మనకున్న ఇష్టాలన్నీ కూడా ఎలాంటి ఇష్టాలంటే మనకి తగ్గట్లుగా ఉంటే మనం ఇష్టపడతాం. మనకి నచ్చలేదనుకోండి, వాడంటే నాకు ఇష్టం లేదు ఇప్పుడు. మరి ఇదివరకు నువ్వు ఇష్టం అనే వాడివి కదా. లేదు, వాడు చేసిన పనికి ఇప్పుడు నాకు ఇష్టం లేదు, వాడు నాకు ఇప్పుడు శత్రువే అని చెప్పేసి కొట్టేస్తూ ఉంటారు. కానీ భగవంతుడి విషయంలో అలా కాదు. మనం ఆయనకి వ్యతిరేకంగా ఎన్నో చేస్తున్నాం. ఆయన ఏం చెప్పారనేది తెలుసుకోకుండా అసలు మన ఇష్టం వచ్చినట్లుగా ఇట్లా మనం నడుస్తున్నప్పటికీ కూడా మన దేహంలో జీవంగా ఉండి మన దేహంలో ఉన్న ప్రతి అవయవము కూడా దాని పని అది చేసుకునేలాగా చేస్తున్నారు తండ్రి. ఎప్పుడన్నా కృతజ్ఞతన్నా చెప్పావా? కనీసం గుర్తన్నా చేసుకున్నావా? లోపల ఉన్న తండ్రికి కృతజ్ఞత చెప్పుకున్నావా? ఎప్పుడన్నా ఆ తండ్రి చెప్పిన దానికి విరుద్ధంగా నడుస్తున్నప్పుడు క్షమించండి తండ్రి అని అన్నా చెప్పుకున్నావా? అసలు లోపల ఉన్నాడని గుర్తు చేసుకున్నావా నువ్వు? అయినా సరే, నువ్వు గుర్తు చేసుకోకపోయినా సరే, కృతజ్ఞత చెప్పకపోయినా సరే, క్షమాపణ చెప్పకపోయినా సరే, నువ్వు ఆహారం తీసుకున్న తర్వాత నీకు దేహానికి కావలసినటువంటిది ఏదైతే ఉందో సారం, ఆ సారమంతా కూడా దేహానికి ఉపయోగిస్తున్నది ఆయనే. ఆ తర్వాత మిగిలిపోయినటువంటి ఆ మలము ఏదైతే ఉందో ఆ మలం బయటికి పంపుతున్నది కూడా ఆయనే. ఇలాంటి పనులన్నీ కూడా చేస్తున్నది ఆయన శక్తే కదా. ఆయన శక్తి వల్లనే కదా ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇక నీ గుండె, నీ ఊపిరితిత్తులు, నీ రక్తము ఇవన్నీ కూడా ఆయన వల్లనే కదా. అసలు జీవమే ఆయన కదా. కృతజ్ఞతలు చెప్పకపోయినా పర్వాలేదు, క్షమాపణలు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టము? 84 లక్షల జీవరాశిలో
నీవు మాత్రమే నన్ను తెలుసుకోగలవు, నీవు మాత్రమే నాతో ఏకమవ్వగలవు. అందుకు నీవంటే నాకు ఇష్టం, అందుకు ఇష్టం. ఇవాళ కాకపోతే రేపైనా కానీ నేనేం చెప్పానో నువ్వు తెలుసుకుంటావని నాకు ఒక ఆశ. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే తెలుసుకుంటావనేది. అందుకు నువ్వంటే నాకు ఇష్టం, అందుకని ఇంత ప్రేమగా నేను చెప్తున్నాను. ఇష్టోస్మే ప్రియోస్మే ఇలాగా చెప్తున్నారు తండ్రి. మరలా చెప్తున్నాను, మరలా చెప్తున్నాను అని మరలా చెప్తున్నారు ఆయన. ఇంతకీ ఏమిటంటే ఆ రహస్యం ఏమిటి? ఏమిటి ఆ రహస్యం అంటే, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్వసి యుక్తో ఇవం ఆత్మానం మత్పరాయణం. ఇది 9వ అధ్యాయంలో చిట్ట శ్లోకం. ఇది ఒక్కటి రమ్మ ఆయన కోరుకుంటున్నాడు, ఒక్కటి కోరుకుంటున్నారు రమ్మ. ఇది ఉత్తమమైంది అని చెప్తున్నారు, ఇది రహస్యమైంది అని చెప్తున్నారు. మన్మనాభవ, నీ మనస్సు నా మీద పెట్టు అంటే ఏమిటి? నిరంతరము కూడా మనం మనస్సులో ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః అని తండ్రిని స్మరించుకుంటూ 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 ఉండమని ఆయన కోరుకుంటున్నారు. మద్భక్త, తండ్రికి భక్తుడిగా ఉండమంటున్నారు. ఈ దేహాన్ని ప్రసాదించింది ఆయన కదా. ఆయన పట్ల విశ్వాసం లేకపోతే ఎలాగా? ఆయనకి భక్తుడిగా ఉండకపోతే ఎలాగా? ఇక్కడ ఆయన ఏం చెప్పారో వినిపించుకుని అది ఆచరణలో పెట్టకపోతే ఎలాగా? మళ్ళీ నాకు భక్తి ఉంది, దేవుడి పట్ల భక్తి ఉంది అనేది మాటకు అసలు అర్థం ఉందా ఇక్కడ? ఆయన కోరుకుంటున్నాడు కదా. మిగతా ఎవరు వచ్చి మిమ్మల్ని ఆ విధంగా కోరుకోలేదు కదా. మీరు ఎలా జీవించాలి అనేటటువంటిది మీకు తెలియచేసేటటువంటి గ్రంథమే కదా ఇది ఆయన మనకు ప్రసాదించింది. దీనిలో ఆయన కోరుకుంటున్నారు కదా, నా భక్తుడిగా ఉండు, నా భక్తురాలుగా ఉండు అని. మధ్యాజీ, నన్ను ఆరాధించు. ఏకైక పరమాత్మ సృష్టికర్త, ఆ తండ్రి పట్ల ప్రేమ, విశ్వాసం, భక్తి, ప్రగాఢమైనటువంటి భక్తి, అచంచలమైనటువంటి భక్తి ఏర్పరచుకోవాలి. మారేటటువంటి భక్తి కాదు ఆ తండ్రి కోరుతున్నది, మారినటువంటి భక్తి ఆయన కోరుతున్నారు. మాం నమస్కురు, నాకు నమస్కరిస్తూ ఉండు అని చెప్తున్నారు. మన్మనాభవ, నీ మనస్సు నా మీద పెట్టు. ఆయన్ని స్మరించుకుంటూ స్మరించుకుంటూ పరమాత్మ ఏం చెప్పారు, పరమాత్మ నా తండ్రి నాకు ఏం చెప్పారు అని శ్రీమద్ భగవద్గీతలో ఆ తండ్రి చెప్పినటువంటి దాన్ని కాస్త మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ తచ్చింతనం తత్కథనం తదన్యోన్య ప్రబోధనం అన్నారు ఆయన. మాట్లాడుకుంటూ మళ్ళా గుర్తు చేసుకుంటూ అలా ఉన్నామా లేదా, తండ్రి చెప్పినట్లు ఉన్నామా లేదా? ఒకవేళ ఉండనప్పుడు క్షమాపణలు తండ్రి, క్షమించండి తండ్రి. తప్పకుండా క్షమిస్తారు, మీలో బాధ తీసేస్తారు. ఆ తండ్రిని ప్రార్థిస్తున్నప్పుడు, త్వమాది దేవా అని తండ్రిని ప్రార్థిస్తున్నప్పుడు ఆ తండ్రి తక్షణమే మీకు శాంతిని ప్రసాదిస్తారు. కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలని తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ తండ్రిని స్మరించుకుంటూ ఆ తండ్రికి భక్తురాల్ని నేను అని చెప్పుకోవటం అనేది ఒక గర్వకారణమైనటువంటి విషయం. ఇది నేను ఎవరిని భక్తుడిని అంటే పరమాత్మ యొక్క భక్తుడిని. నేను పరమాత్మ యొక్క భక్తురాల్ని అని చెప్పుకోవటానికి నిజానికి గర్వంగా చెప్పాలి. ఎందుకంటే మనం చేయాల్సింది ఇది కాబట్టి, ఆ తండ్రి ఇంతగా కోరుకుంటున్నారు కాబట్టి, ఆ తండ్రి కోరుకుంటున్నారు కదా.
మనకి జీవం ప్రసాదించింది, ఈ జీవనం ప్రసాదించింది. ఇన్ని విధాలుగా మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నటువంటిది ఆ తండ్రి అయినప్పుడు ఆ తండ్రి చెప్పినట్లుగా వినాలా వద్దా? ఏమన్నా కోరుకుంటున్నారా? మనం చేయలేనిది ఏమన్నా కోరుకుంటున్నారా? ఆయన్ని స్మరించుకుంటూ ఉండండి అంటున్నారు. ఆయన ఏం చెప్పారో గుర్తు చేసుకుంటూ ఉండమంటున్నారు అంతే. ఆయన ఏం చెప్పారో గుర్తు చేసుకుంటూ ఉండమంటున్నారు. ఆయన పట్ల భక్తి భావనతో ఉండమంటున్నారు, విశ్వాసంతో ఉండమంటున్నారు, ఆయనకి నమస్కరించమంటున్నారు. ఓం శ్రీ పరమాత్మనే నమః అని. అంతే కదా. మామే వైశ్యసి యుక్త్వా ఇమం ఆత్మానం మత్పరాయణం అంటున్నారు. పరమాత్మనే పరమాగతిగా ఎంచి, ఆయనే కదా సర్వానికి కూడా మూలం, ఆయనే కదా. మనసు ఎప్పుడు కూడా ఆయన మీద లగ్నం చేసుకుని ఉన్నట్లయితే మామే వైశ్యసి, నీవు నాతో ఏకమవుతావు, ఇక జన్మలు లేకుండా చేసుకుంటావు అన్నది ఆయన చెప్తున్నారు. ఇది 9వ అధ్యాయంలో చెప్పినటువంటి. మరలా 18వ అధ్యాయంలో 65వ శ్లోకంలో మరలా చెప్తున్నారు రమ్మ. ఇది 9వ అధ్యాయంలో చెప్పిన తర్వాత మళ్ళా ఎందుకు చెప్పాలి? నిజానికి చెప్పండి, మన మీద నిజంగా ప్రేమ ఉంది కాబట్టి చెప్తున్నారు ఆయన. ఇష్టోస్మి ప్రియోస్మి అని చెప్తున్నారు. ఇష్టోస్మి దృఢమితి తతో వక్ష్యామితే హితం, నీకు హితకరమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, నువ్వు నాకు ఇష్టమైన వాడివి కాబట్టి, నువ్వు నాకు ఇష్టమైన దానివి కాబట్టి ఈ రహస్యాన్ని నేను నీకు చెప్తున్నాను. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి. నీ మనస్సు నా మీద లగ్నం చెయ్యి, నన్ను స్మరించుకుంటూ ఉండు. నేనేం చెప్పాను అన్నదాన్ని ఆలోచించుకుంటూ ఉండు. నాకు భక్తురాలిగా ఉండు, నన్ను ఆరాధించు. అన్నిటా అంతటా ఉన్నాను నేను. వీటన్నిటిని చూస్తున్నప్పుడు వీటన్నిటిలోనూ ఉన్నటువంటి గుణాతీతుడనైనటువంటి నిరాకారుడనైనటువంటి నన్ను గుర్తు చేసుకుంటూ నాకు నమస్కరించు. ఓం శ్రీ పరమాత్మనే నమః అని నాకు నమస్కరించు. ఎదుటివారిని చూసినప్పుడు ఆయా దేహంలో నిరాకారుడనైనటువంటి నిర్గుణుడనైనటువంటి నేను ఉన్నాను అని గుర్తు చేసుకుని నమస్కరించు. ఈ విధంగా చేసినట్లయితే నీవు నాతో ఏకమవుతావు, మరల జన్మ లేకుండా చేసుకుంటావు. నమ్మటం లేదా? నమ్మకం లేదా? సత్యం తే ప్రతిజానే ప్రియోస్మి అని చెప్తున్నారు. ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అంటున్నారు. ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను నీ కోసం, నువ్వు నాకు ఇష్టం కాబట్టి ఇంతగా చెప్తున్నాను. 9వ అధ్యాయంలో చెప్పి మరలా ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే నీ హితాన్ని నేను ఎంతగా కోరుతున్నానో అర్థం చేసుకోలేవా నువ్వు? నీ శ్రేయస్సుని నేను కోరుతున్నాను కదా. నీ శ్రేయస్సు కోరటం వల్లనే కదా నేను ఇంతగా నీకు చెప్తున్నది. నిన్నేమైనా నేను కష్టపడమంటున్నానో చెప్పు, నాకేదైనా ఇవ్వమంటున్నానో చెప్పు. నీ ఆస్తి ఏమైనా నాకు రాసి ఇవ్వమంటున్నానా, లేదా నీ సంపద అంతా నాకు తెచ్చి ఇవ్వమంటున్నానా, నీ భార్య బిడ్డల్ని వదిలేయమంటున్నానా, మీరు చేసే పనులు వదిలేయమంటున్నానా చెప్పు. కాస్త నేను చెప్పిన దాన్ని గుర్తు చేసుకుంటూ నా పట్ల విశ్వాసంతో భక్తిభావనతో నన్ను స్మరించుకుంటూ ఉండు. ఇలా ఉన్నప్పుడు నీవు నాతో ఏకమవుతావనే కదా చెప్తున్నది. నీ దుఃఖం పోవాలనే కదా నేను చెప్తున్నది. ఇప్పుడు మనకు తండ్రి ఇంతగా చెప్పారు. ఇంతగా చెప్పినా మీకు నమ్మకం రాకపోవచ్చు కూడాను. ఏమనంటే పరమాత్మనే స్మరించుకోవాలా అనేది.
పరమాత్మనే స్మరించుకోమని ఆయన చెబుతున్నారు. మన్మనాభవ మద్భక్తు మధ్యాజీ మాం నమస్కురు అంటున్నారు. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవత దగ్గరికి వెళ్ళినా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఏ చెట్టును చూస్తున్నా, ఏ పుట్టను చూస్తున్నా, ఏ రాయిని చూస్తున్నా, ఏ పసుపు ముద్దను చూస్తున్నా పరమాత్మే ఉన్నారు, పరమాత్మే ఉన్నారు అని పరమాత్మను తెలుసుకోమని ఆయన చెబుతున్నారు. ఎందుకనంటే నేను కాక మరేది కూడా లేదు అనేది చెప్తున్నారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. అవ్యక్తం అంటే ఏంటి? కనపడకుండా అంతటా కూడా వ్యాపించి ఉన్నాను, అంతా కూడా వ్యాపించి ఉన్నాను, అందరిలోనూ కూడా వ్యాపించి ఉన్నాను, సర్వవ్యాపకమై ఉన్నాను. కాబట్టి ఇక్కడ నువ్వు దేన్ని చూస్తున్నా, ఎవరిని చూస్తున్నా అవ్యక్తమైనటువంటి అంటే నీ కంటికి కనిపించినటువంటి నిరాకారమైనటువంటి నేనున్నాను, నీ కంటికి కనిపించినటువంటి నేనున్నాను అనేది ఒక్కసారి గుర్తు చేసుకుని అలా నమస్కరించుకోలేవా? ఓం శ్రీ పరమాత్మనే నమః అని అలాగే మనస్ఫూర్తిగా నిరాకారమైనటువంటి, నిర్గుణమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వజ్ఞునైనటువంటి, సర్వాంతర్యామినైనటువంటి నన్ను స్మరించుకోలేవా? ఇలా చేసినప్పుడు మాత్రమే నీవు ఈ దుఃఖం నుంచి బయటపడతావు. లేనప్పుడు ఇక్కడ సుఖపడలేవు, ఆ పై కూడా సుఖపడలేవు అనేది చెప్తున్నారు. అందుకు మనం ఎప్పుడూ కూడా ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః. దేన్ని చూసినా, ఎవరిని చూసినా ఉన్నారు, తండ్రి ఉన్నారు. ఈ కనపడే దానిలో కనపడనటువంటి నా తండ్రి ఉన్నారు. ఈ కనపడే దేహంలో కనపడనటువంటి నా తండ్రి ఈ అవయవాలన్నీ కూడా ఈ విధంగా పనిచేసేలాగా చేస్తున్నారు. ఈ కంటికి కనపడనటువంటి తండ్రి కదా ఈ అవయవాలన్నీ కూడా ఈ విధంగా పనిచేస్తే నేనే అందుకే కదా ఈ విధంగా ఉండగలిగాను. నిజానికి ఆ తండ్రి కదా అంతటా ఉన్నది, నా తండ్రి కదా. ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః. తస్మాత్ సర్వేషు కాలేషు, సర్వకాల సర్వావస్థలలోనూ కూడా నన్ను స్మరించుకుంటూ ఉండు, నన్ను స్మరించుకుంటూ ఉండు. నీ దోషాలన్నీ కూడా పోతాయి, నీవు అజ్ఞానం నుండి బయటపడతావు, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతావు, ఈ సంసార సాగరం నుంచి, ఈ దుఃఖభూయిష్టమైనటువంటి ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతావు. ఓం శ్రీ పరమాత్మనే నమః స్మరించుకుంటూ ఉండు అని తండ్రి చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఒక విషయం ఆలోచించుకుందాం, ఒక మంచి విషయం ఆలోచించుకుందాం. మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అంటారు. ఇది చాలాసార్లు మీరు విని ఉండవచ్చు. సత్యయుగంలో ధర్మం 4 పాదాలుగా ఉండేదట. సత్యయుగం తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలతోనే ఉండేదట. తర్వాత ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో 2 పాదాలతోనే ఉండేదట. తర్వాత కలియుగం వచ్చింది. కలియుగంలో ధర్మం 1 పాదంతోనే నడుస్తుందట. మరి ఇప్పుడు ఆ 1 పాదం కూడా ఉందో లేదో మనకు తెలియదు. మరి దీని తర్వాత ఏమిటి? మళ్ళీ సత్యయుగం రావాలి. సత్యయుగం రావాలి అంటే ఇప్పటి నుంచి మొదలవ్వాలి. నిజానికి సత్యయుగము మొదలవ్వాలి కదా. కలియుగంలో ఇక్కడ మనం ఎంతో దుఃఖాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అలాగే అధర్మం పెరిగిపోయిందని కూడా అంటూ ఉన్నారు కదా.
ఇలాంటప్పుడు మరి సత్యయుగం రావాలి కదా. సరే, సత్యయుగం అంటే ఎలా ఉండేదట? మహాభారతం మీరు చదివి ఉన్నట్లయితే సత్యయుగం గురించినటువంటి వర్ణన ఉంటుంది మహాభారతంలో. సత్యయుగంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉండేవాళ్ళట? ఎంతో సుఖంగా శాంతిగా ఉండేవాళ్ళట. అందరూ సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళట. వాళ్లకు లేనిపోయినటువంటి జబ్బులు అనేటటువంటివి లేనేలేవు, రోగాలు లేవట. అకాల మృత్యువు అనేటటువంటిది లేదు. ఇప్పుడిక్కడ ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు, ఏ జబ్బు వస్తుందో తెలియదు, ఏ జబ్బు ఎవరిని చంపుతుందో తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంతో తొణికిసలాడుతూ ఉండేవాళ్ళు. అంటే ఎంతో ఆరోగ్యంతో ఆనందంగా ఉండేవాళ్ళట. అలాగే వాళ్ళందరూ కూడా ఒకరి పట్ల ఒకరు ఎంతో ప్రేమతో ఉండేవారట. ఒకరి పట్ల ఒకరు ప్రేమతో, ఆప్యాయంతో అందరం కూడా ఒక్కటే అన్నట్లుగా కలిసిమెలిసి ఉండేవాళ్ళట. ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండేవాళ్ళట. ఎవరికి ఏది కావాలో చూసుకుంటూ వాళ్ళకి కావాల్సింది చేసి పెడుతూ ఒకరికొకరు ఉన్నాము అని అంతగా ఉండేవాళ్ళట. అలాగే ఋతువులన్నీ కూడా సక్రమంగా ఉండేయట. ఎండలు మండిపోవటము, వర్షాలు ఒక్కొక్కసారి బీభత్సంగా వచ్చి వరదలు రావటము, కొట్టుకుపోవటాలు ఇలాంటివి ఏవి కూడా కాదు. ఎంత వర్షం రావాలో అంతే వర్షం వచ్చేదట. సకాలంలో ఎంత వర్షం రావాలో అంత వర్షం. అలాగే చలికాలం ఎంత చల్లదనం ఉండాలో అంతే చల్లదనం. అలాగే వేసవికాలం ఎంత వేడి ఉండాలో అంత వేడి. అలాగే ప్రతిదీ కూడా సమానంగానే ఉండేయట. ఆహారానికి ఏ కొరత లేదు, ఆరోగ్యానికి ఏ లోటు కూడా లేదు. అందరూ కూడా ఒకే కుటుంబంగా ఒకరి మేలు ఒకరు కోరుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ కూడా ఆనందంగా, ఎంతో శాంతిగా, ఎంతో సంతోషంగా, ఎంతో సంతృప్తిగా ఉండేవారట. అలాగే అందరూ కూడా సత్యస్వరూపంగా ఉండేవారట. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ స్వరూపుల్లాగా ఉండేవారట ప్రతి ఒక్కరూ కూడాను. సత్యానికి నిలువెత్తు నిదర్శనంలాగా, ప్రతి ఒక్కరూ కూడా ధర్మాచరణ పరుల్లాగా, ప్రతి ఒక్కరూ కూడా శాంతి స్వరూపుల్లాగా, ప్రతి వారి నుంచి కూడా ప్రేమ వ్యక్తమవుతూ, అవ్యాజమైనటువంటి ప్రేమ, ఇచ్చిపుచ్చుకునే ప్రేమ కాదు, హద్దులతో కూడినటువంటి ప్రేమ కాదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ స్వరూపులుగా ఉండేవారట. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అంతా కూడా పరమాత్మే, అందరూ కూడా పరమాత్మ స్వరూపులే అనేటటువంటి భావనతో ప్రతి ఒక్కరూ కూడా అదేవిధంగా ఆ భావన లోపల స్థిరపరుచుకుంటూ ఉండేవారట. శాస్త్రం ఏదైతే చెప్పిందో, శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మలు చేసుకుంటూ వారి వారి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా పక్క వాళ్ళను గౌరవించుతూ, ఏ హెచ్చు తగ్గులు లేకుండా, ఏ భేదాలు లేకుండా అందరి పట్ల కూడా సమంగా, అందరినీ కూడా సమంగా చూస్తూ ప్రేమగా ఉండేవారట. అక్కడ ఉన్నటువంటి జీవులు కూడా నిజానికి దీనికి తగ్గట్లుగానే ప్రవర్తిస్తూ ఉండేవట. ఒక్కసారిగా ఊహించండి, నిజానికి సత్యయుగం ఇంత అద్భుతంగా ఉండేది అనేది మనకు చెప్తున్నారు. వాళ్ళు ఏం చేసి ఉంటారు అనేది మనం చూసినట్లయితే, మీరు మహాభారతం తీసి వనపర్వంలో చూడండి. వనపర్వంలో ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియచేశారు.
వనపర్వం మీరు చూసినట్లయితే ఆంజనేయుడు భీముడికి ఈ విషయాలు చెప్పారు అనేటటువంటిది మీకు వనపర్వం 149వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి తీసి చదవండి మీరు. అలాగే మిగతా యుగాలు కూడా ఎలా ఉంటాయనేది తెలియజేశారు. కానీ సత్యయుగం అనేది అది గోల్డెన్ ఎరా అంటారు, అంటే సువర్ణ యుగం అంటది. అంటే పోల్చడానికి కూడా నిజానికి వీలు కాదు, తర్వాత ఎవరో పెట్టిన పేరు అనుకుంటాను అది. అందరూ కూడా దేవతల్లాగా ఉండేవారట. అందరూ కూడా ఆ దివ్యత్వంతో తొణికిసలాడుతూ ఉండేవాళ్ళట, ప్రతి ఒక్కరూ కూడాను. అయితే వాళ్ళు ఏం చేశారు అనేది మనం చూసినట్లయితే ఒక్క పని చేశారు వాళ్ళు, ఒకే ఒక్క పని. ఏమిటి ఆ పని అంటే, భగవంతుడు ఏదైతే చెప్పారో అదే మా ధర్మము అని భగవంతుడు చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టారు. ప్రామాణికమైనటువంటి శాస్త్రం భగవంతుడు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలో పెట్టారు. ఆ రోజు వేదము అన్నారు. వేదాల యొక్క సారమే శ్రీమద్ భగవద్గీత, వేదాంతం యొక్క సారమే శ్రీమద్ భగవద్గీత. ఆచరణలో పెట్టడమే కాకుండా నిరంతరము కూడా పరమాత్మను పొందాలి అనేటటువంటి ఒక తపనతో పరమాత్మనే స్మరిస్తూ ఉన్నారన్నమాట. నిదట్లో కూడా ఓం శ్రీ పరమాత్మనే నమః అని వాళ్ళు స్మరిస్తున్నంతగా ఆ స్మరణ వాళ్ళలో ఇంకిపోయిందన్నమాట. ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః. పరమాత్మ అందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, పరమాత్మ అందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానం ఆచరణలోకి పెట్టుకునేవారు. పరమాత్మ ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలో పెట్టుకునేవాళ్ళు. ఒకే మంత్రం, ఒకే వేదం. పరమాత్మ ఏదైతే చెప్పారో అదే మాకు సమ్మతం, అంతే. పరమాత్మతోటిదే మా జీవితం, అంతే. పరమాత్మ అందించినటువంటి జ్ఞానమే మాకు శ్రేయోదాయకమైనటువంటిది, అదే మేము ఆచరించాల్సినటువంటిది. కాబట్టి ఎప్పుడూ కూడా పరమాత్మను స్మరించుకుంటూ ఉంటాం. పరమాత్మను స్మరించుకుంటూ ఉండటం వల్ల పరమాత్మ ఏం చెప్పారు అనేటటువంటి దాన్ని గుర్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః. నిరంతరం కూడా అలాగా స్మరించుకుంటూ సత్కర్మలు ఆచరించుకుంటూ అలా పరమాత్మను స్మరించుకోవటం వలన పరమాత్మ చెప్పినటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ సత్కర్మలు ఆచరించటం వలన వాళ్ళ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను ఆచరిస్తున్నప్పుడు కూడా తండ్రిని స్మరించుకుంటూ ఉండటం వలన కూడా వాళ్ళు ఆ ధర్మ ఫలాన్ని పొందేవారు. ధర్మ ఫలాన్ని పొంది పరమాత్మతో ఏకమవటానికి వాళ్ళు నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. జీవితంలో ప్రతి క్షణము కూడా సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా, ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా అలాగే ఉండేవారు. అంతా కూడా ఒకే కుటుంబం లాగానే, వసుదైక కుటుంబం అంటారు కదా, ఆ విధంగా ఉండేవారు. ఎందుకు అంటే కేవలము పరమాత్మ ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించటం వల్ల, నిరంతరము కూడా పరమాత్మను స్మరించుకుంటూ ఉండటం వల్ల, ఈ రెండే విషయాలు అక్కడ. మీరు మహాభారతం తీసి చూడండి, మీకు అర్థమవుతుంది ఖచ్చితంగాను. వనపర్వంలో
చెప్పినటువంటి విషయం ఇది. ఈ పని ఇప్పుడు మనం చేయలేమా? ఈ పని ఇప్పుడు మనం చేయలేమా చెప్పండి? ఓం శ్రీ పరమాత్మనే నమః అని మనస్ఫూర్తిగా పరమాత్మను స్మరించుకోలేమా? తండ్రి ఏం చెప్పారు అన్నది కష్టమైంది ఏం కాదు. ఇక్కడ కొన్ని వేల మంది తండ్రి ఏది చెప్పారో దాన్ని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టి వాళ్ళ జీవితాలు సుఖమయం చేసుకుంటున్నారు. ఇదేం కష్టమేం కాదు. నిజానికి ఈ రెండు పనులు మనం చేస్తే చాలు. సత్యయుగంలో వాళ్ళు అదే చేసింది. పరమాత్మ ఏ జ్ఞానమైతే అందించారో ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకుని వాళ్ళ ఆచరణలో పెట్టుకున్నారు. ఒకే జ్ఞానం, ఒకే వేదం, ఒకే మంత్రం, ఓం శ్రీ పరమాత్మనే నమః. ఇక అన్నీ కూడా పరమాత్మే, అందరూ కూడా పరమాత్మే. ఇంకా ఏ దేవుడు అనుకున్నా, ఏ దేవత అనుకున్నా అంతా కూడా పరమాత్మే. పరమాత్మే అలాగా ఉన్నారు, పరమాత్మే అలా ఉన్నారంతే. పరమాత్మ కాక మరేది కూడా లేనే లేదు. తండ్రి కోరుతున్నారు కదా, మచ్చిత్త సతతం భవ, నీ మనస్సు ఎప్పుడు నా మీద లగ్నం చెయ్యి, నా మీద లగ్నం చెయ్యి అని కోరుకుంటున్నారు కదా. ఇది సత్యయుగంలో జరిగినటువంటిది. మరి వాళ్ళు ఈ విధంగా ఉండటం వల్లనే వాళ్ళందరూ కూడా ఎంతో ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటూ, ప్రేమగా ఉంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నారని గుర్తు చేసుకుంటూ, అందరి మధ్యలోనూ ఉన్నటువంటి పరమాత్మ సంబంధాన్ని బలపరుచుకున్నారు. ఆ పని మనం చేయలేమా? మనందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నారు అనేది పరమ సత్యం కదా, ఇది తిరుగులేని సత్యం కదా. ఇది గుర్తు చేసుకోలేమా? ఇది గుర్తు చేసుకుని ఎదుటి వారిలో పరమాత్మను గుర్తు చేసుకుని ఓం శ్రీ పరమాత్మనే నమః. ఈ దేహము ఒక దేవాలయము. నా తండ్రి పరమాత్మ ఈ ఆలయంలో కొలువై ఉన్నారు అని ఆ కనపడేటటువంటి ఆలయాన్ని దాటి కనపడినటువంటి పరమాత్మను గుర్తు చేసుకోలేమా? ఈ చిన్న పని చేయలేమా? ఆయన కోరుతున్నాడు కదా, ఈ చిన్న పని చేయలేమా? ఇది కూడా చేయకపోతే మనం మనిషి అని చెప్పుకోవటమే సిగ్గుసేటు కదా. ఇది కష్టమేమి కాదు కదా, ఆలోచించండి. ఈ విధంగా చేసినప్పుడు మన మధ్యలో ఈ సంబంధం, పవిత్రమైనటువంటి సంబంధం వృద్ధి చెందుతుంది. పరమాత్మ సంబంధం మనం బలపరుచుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న సంబంధాలన్నీ కూడా నిజానికి మారేటటువంటివి, పోయేటటువంటివి, స్వార్థంతో కూడినటువంటివి. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడాను ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ సంబంధాలన్నీ కూడా ఇక్కడ మనం ఏర్పరచుకున్నవి, కావాలని ఏర్పరచుకున్నవి. కొన్ని వెతికి మరీ ఏర్పరచుకున్నాము. కొన్ని బ్రతిమాలి ఏర్పరచుకున్న సంబంధాలు ఉన్నాయి. కొన్ని డబ్బు ఇచ్చి ఏర్పరచుకున్న సంబంధాలు ఉన్నాయి. ఎంతో కష్టపడి పెంపొందించుకున్న సంబంధాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ సంబంధం అనాది సంబంధం. ఇది మనందరిలోనూ పరమాత్మ ఉండటం అనేటటువంటిది ఇది అనాది. అన్ని దేహాల్లోనూ కూడా పరమాత్మ ఉన్నారు అన్నది. మరి ఈ సంబంధం మర్చిపోయాం. ఈ సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ నా దేహంలో ఉన్న నా తండ్రి ఆ దేహంలో కూడా ఉన్నారు అన్నప్పుడు నా తండ్రి నా పరమాత్మ, నా పరమాత్మే నా తండ్రి ఆ దేహంలో కూడా ఉన్నారు అన్నప్పుడు ఆ దేహం పట్ల సానుకూలమైన భావన ఏర్పడుతుంది కదా. నా దైవం ఈ గుడిలో ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ గుడిని తిడతారా మీరు? ఆ కనపడేదాన్ని తిడతారా? అక్కడికి పోయి ఏమన్నా చెడ్డ పనులు చేస్తారా?
ఆలయం మీద ఏమన్నా రాళ్ళు వేస్తారా? ఆలయాన్ని ఏమైనా పగలగొట్టడానికి ప్రయత్నిస్తారా చెప్పండి? చేయరు కదా. ఆలయాన్ని ఏమైనా తగలబెడతారా చెప్పండి? నా తండ్రి లోన ఉన్నారు అని ఆ ఆలయాన్ని కాపాడుకోవటానికి ఎంతగానో ప్రయత్నిస్తారు కదా. అలాగే ఈ దేహాలన్నీ కూడా కదిలే దేవాలయాలే కదా. దేవాది దేవుడు, ఆది దేవుడు, ఆ పరమాత్మ కొలువై ఉన్నారు కదా. అలాంటప్పుడు కదిలే దేవాలయాల్లాంటి ఈ దేహాలని ఇబ్బంది పెట్టాలని ఎందుకు అనుకుంటారు? అర్థం చేసుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ ఉన్నప్పుడు మన మధ్యలో ఆ ప్రేమ పెరుగుతుంది కదా, మన మధ్యలో ఆ సఖ్యత పెరుగుతుంది కదా, మన మధ్యలో ఆ సామరస్యం పెరుగుతుంది కదా. మరలా మనం ఆ సత్యయుగాన్ని మనం చూడగలం కదా ఇలా చేస్తూ ఉన్నప్పుడు. ఇందుకోసం మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మీలో చాలామంది దీనిలో ఈ మహత్తరమైనటువంటి ఈ మహాయజ్ఞంలో ఓం శ్రీ పరమాత్మనే నమః అనే ఈ మహామంత్రాన్ని అందరికీ కూడా తెలియచేసి, ఈ మంత్రం యొక్క విశిష్టత ఏమిటి అనేటటువంటిది తెలియచేసి, అందరిలోనూ కూడా భగవంతుడున్నాడు అని గుర్తు చేసుకుంటూ, ఎదుటి వాళ్ళల్లో ఉన్న భగవంతుడికి, నిరాకారుడైనటువంటి భగవంతుడికి నమస్కరించుకుంటున్నాను అని, అలాగే ఇక్కడ ఏది చూసినప్పటికీ కూడా దానిలో కూడా, ఆ వస్తువులో కూడా, ఆ వ్యక్తిలో కూడా, ఆ జీవిలో కూడా, అందరిలోనూ కూడా నిరాకారుడైనటువంటి నా తండ్రి ఉన్నారు, నా పరమాత్మ ఉన్నారు అని గుర్తు చేసుకుంటూ ఓం శ్రీ పరమాత్మనే నమః అని ఆ విధంగా అనుకోవటం వల్ల మన మధ్యన ఉన్నటువంటి ద్వేషాలు పోతాయి, అసూయ పోతుంది, ఈర్ష్య పోతుంది, కోపాలు పోతాయి, కపటం అన్నది పోతుంది, అందరి మధ్యలో ఒక ప్రేమ ఏర్పడుతుంది. అన్నిటినీ మించి మీ మనసు ఎప్పుడు కూడా శాంతిగా ఉంటుంది. మీలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయినట్లు అవుతుంది. మీలో ఉన్న దోషాలన్నీ పోతాయి. ఈ మంత్రం కన్నా గొప్పది ఏముంది నిజానికి చెప్పండి? ఎంతో పరమ పవిత్రమైనటువంటి మంత్రం ఇది. ఇంతకు మించినటువంటిది మరేది కూడా లేనే లేదు. సత్యయుగంలో వాళ్ళు ఈ విధంగా చేశారు అంటే ఎంత విశిష్టమైనటువంటి మంత్రమో ఒక్కసారి ఆలోచించండి. అలాగే మీరు శాంతి పర్వం చూసినట్లయితే, శాంతి పర్వంలో 334వ అధ్యాయంలో నారదుడు ఒక ప్రశ్న అడుగుతాడు నారాయణుడిని. ఇక్కడ ఇంతమంది దేవతలు ఉన్నారు, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని స్మరించాలి అని అడిగినప్పుడు, ఇది చాలా రహస్యమైనటువంటిది, ఈ రహస్యాన్ని నేను నీకు చెప్తున్నాను అని, పరమాత్మనే స్మరించాలి, పరమాత్మనే నిరంతరము కూడా స్మరించుకుంటూ ఉండాలి. ఓం శ్రీ పరమాత్మనే నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండాలి. అంతటా కూడా పరమాత్మే. ఈ క్షేత్రాలన్నిట్లోనూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు, గుణాతీతుడు, నిర్గుణుడైనటువంటి, నిరాకారుడైనటువంటి, నిరంజనుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి, సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మని ఆరాధించుకోవాలి. ఇదే రహస్యం అని చెప్తారు. శాంతి పర్వంలో 334వ అధ్యాయంలో చూడండి, చెప్పారు, ఇవన్నీ కూడా చెప్పారు మనకు. కానీ ఇవి ఏవి కూడా మనం పట్టించుకోకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఏదేదో చేసుకుంటూ పోతున్నాం. నిజానికి దీని నుంచి బయటపడాలి. మహర్షులు ఏది చెప్పారో అది సత్యం. భగవాన్ వాచ, భగవంతుడు ఏది చెప్పారో అది సత్యం. దీన్ని వదిలిపెట్టి అసత్యం వైపు ఎందుకు పరుగులు తీయటం చెప్పండి? కాబట్టి ముందు మీరు
పరమాత్మ మీ దేహంలో కొలువై ఉన్నారు అనేటటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏర్పరచుకోండి. పొద్దుట లేచిన దగ్గర నుంచి కూడా మీ దేహంలో ఉన్న పరమాత్మకు కృతజ్ఞతలు చెప్తూ ఉండండి. మీ దేహంలో ఉన్న పరమాత్మను స్మరించుకుంటూ ఉండండి. అలాగే బయట దేన్ని చూస్తున్న ఒక్క ప్రశ్న, దీనిలో కూడా నిరాకారమైన పరమాత్మ ఉన్నారా లేదా? ఉన్నారన్నదే సమాధానం, అంతే. ఇందుగలడు అందులేడను సందేహము వలదు, సందేహము వలదు. ఎందెందు వెతికి చూసినా అందందే కలడు. వెతికి చూడటం అంటే ఏమిటి? గుర్తు చేసుకోవటమే. అలా గుర్తు చేసుకుంటున్నప్పుడు మీ మనస్సు నిర్మలం అవుతుంది. ఎంతో శాంతిగా ఉండగలుగుతారు. మీ దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే ఎదుటి వాళ్ళకి కూడా చెప్పండి, ప్రేమగా చెప్పండి. ఈ మహామంత్రాన్ని ఎదుటి వాళ్లకు వాళ్ళ హృదయాల్లో అంటుకుపోయేలాగా చెప్పండి. అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నారని అందరూ చెప్తారు కదా, అందుకోసమని చెప్పేసి అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని చూసినప్పుడు మీలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తు చేసుకుని ఓం శ్రీ పరమాత్మనే నమః అని మీలో ఉన్న భగవంతుడికి నమస్కారం చేస్తున్నామండి అని చెప్పండి. ఇలా చేయటం వల్ల మనలో ఉన్న దోషాలు పోతాయి, మీలోను మాలోను కూడాను. అలాగే మీరు కూడా ఇలాగ చేయండి. దీనివల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది అనేది మనకు మహర్షులు చెప్పారు. నాకు మీకు 2 విషయాలు చెప్పాను. సత్యయుగంలో వాళ్ళు జపించిన మంత్రం అది. అలాగే నారాయణుడు స్వయంగా నారాయణుడే నారదుడికి రహస్యంగా చెప్పినటువంటి మంత్రం అది. అలా చెప్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. నెమ్మదిగా చెప్పండి, టైం తీసుకుని చెప్పండి. పరమాత్మ గురించి తెలియచేసి వాళ్ళు కూడా పరమాత్మను స్మరించుకునేలాగా చేసినందుకు పరమాత్మకు ఇష్టమైన వాళ్ళు అవుతారు. ఈ సత్కర్మ ఫలం అనేది మీరు తప్పకుండా పొందుతారు. ప్రతి ఒక్కరూ కూడా పొందుతారు. అలాగే మీలో ఉన్నటువంటి దోషాలు పోతాయి, మీలో ఉన్న మాలిన్యం అంతా కూడా పోతుంది. మీరు సుఖస్వరూపంగా మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. పరమాత్మ యొక్క అంశగా, పరమాత్మ బిడ్డగా, ఆత్మస్వరూపంగా యథార్థమైనటువంటి మిమ్మల్ని మీరు కూడా తెలుసుకుని ఇక్కడ సుఖంగా శాంతిగా ఉంటూ ఇకపై జన్మ లేకుండా మీరు ముక్తులు అని మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. మీరందరూ కూడా అలా ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్.